ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ అని తమ్ముడు ఒక మాట చెప్పినాడు. ఇది ఎప్పుడు జరిగింది? 76లో జరిగింది. 76లో జరిగినప్పుడు అక్రమంగా వచ్చిర్రు, వీళ్ళు దొడిదారిని వచ్చిరని పదే పదే మా మీద నింద గావిస్తూ ఉన్నారు. నిజంగా చెప్తున్నా, ఈ మాట చెప్పడానికి దాని నిర్వచనం ఏందో వాళ్ళు చెప్పాలి. ఎక్రమం సక్రమమైనదా? ఈ 76లో ఏరియా రిస్ట్రిక్షన్ రిమూవల్ యాక్ట్ ఎందుకు వచ్చిందన్న దేశవ్యాప్తంగా అది ఒక ఎస్టీల కోసమే రాలే. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి క్యాబినెట్ తీర్మానం జరుగుతుంది, భారత పార్లమెంట్ లో బిల్లు పెడతారు, రాష్ట్రపతి ఆమోదం. 1976 రాష్ట్రపతి గెజిట్ రిలీజ్ చేస్తుంది కదా? ఉందన్న, ఉంది కదా, ఉంది ఉంది. జస్ట్ జీవో ద్వారా వచ్చింది. జీవో అన్న దగ్గర ఉన్న 76 దే నా కార్డు ఉంటది. అంటే మీరు మెన్షన్ చేస్తున్నది 1950, 1956 దానికి నేను చెప్తాను. నేను పోయి మా తాతలు పోయి 70లో అందరి కళ్ళు కప్పి, అది కాదు మా తాతలు ఈ భారతదేశంలో ఉన్న ప్రజాప్రతినిధులను అధికారులను కళ్ళు కప్పి ఆ లిస్ట్ లో మేము పేరు రాసినాం. 1976 లో ఎంటర్ అయింది రాజ్యాంగబద్ధంగానే కదా అన్న? ఒకటి అది రాజ్యాంగబద్ధం అని మీరు ఒప్పుకుంటారా? అది రాజ్యాంగ విరుద్ధం. ఎట్లా భారత పార్లమెంట్ చట్టం చేసి రాష్ట్రపతి గెజిట్ అయిన తర్వాత అది అక్రమం అన్న దానికి నేను కొంత వివరణ ఇవ్వాలన్న. అన్న ఏమన్నాడు, 1940s కు ముందే మేము క్రిమినల్ ట్రైబ్స్ అన్నారు. 1871లోనే 19th శతాబ్దంలో మేమంతా ట్రైబ్స్ కింద దేశవ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం కాదు. 1940s లో రాలేదు. 1971లో క్రిమినల్ ట్రైబల్ యాక్ట్, 1871లో క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ వచ్చింది. క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ వరకే లంబాడా కమ్యూనిటీ వీళ్ళు అనేవారు క్రిమినల్ ట్రైబల్స్ గా రికగ్నైజ్ చేసింది. ఎవరు అంటే ట్రైబ్ ఉంటేనే క్రిమినల్ ట్రైబ్ చేస్తారు కదా అరుణ్? ఒక్క నిమిషం అన్న, అదే చెప్తాను, దానికి క్లారిటీ. ట్రైబ్ ఉంటేనే క్రిమినల్ ట్రైబ్ అంటారా, లేకపోతే ఉత్తనే ఎవరు దొంగలు పట్టుకొని క్రిమినల్ ట్రైబ్ అంటారా? తర్వాత కాన్స్టిట్యూషన్ మాట్లాడతాం అన్న, నేను అదే అంటున్నా. ఓకే అన్న, ఇప్పుడు 1871లో క్రిమినల్ ట్రైబల్ గా లంబాడాలు ఉన్నారు కాబట్టి మేము ట్రైబల్ అంటాను, ఏకీభవిస్తాను. 1836లో షెడ్యూల్ ట్రైబల్ లిస్ట్ ని వాళ్ళ బ్రిటిష్ గవర్నమెంట్ చేసింది.